హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మీ ఛానల్ రివ్యూకి వెళ్ళి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి వరల్డ్ వైడ్గా కరోనాతో ఫైట్ చేస్తున్నాం కాబట్టి చాలామంది యూట్యూబ్లో పనిచేసే ఎంప్లాయీస్ అయితే కొంతమంది స్టాఫ్ అయితే మన యూట్యూబ్ ఛానల్స్ని అయితే రివ్యూ చేసి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు. మీ ఛానల్ ఒకవేళ టార్గెట్ ఫినిష్ అవుతుంది ఇంకొక 20 డేస్లో అని మీరు అనుకుంటే మీ ఛానల్లో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఇవి మీరు ఫాలో చేసినట్లయితే మీ ఛానల్ ఒకవేళ రివ్యూ కింద తొందరగా అనేది మీ ఛానల్ అనేది మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. ఇంతకుముందుతో పోల్చుకుంటే కొద్దిగా స్పీడ్గా అవుతుంది. అదేంటో మనం వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ మీ ఛానల్లో ఇంకొక 20 డేస్లో మీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ లేదా 4000 అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే కంప్లీట్ చేసుకోబోతుంది అని మీకు తెలిసినప్పుడు మీరు వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం స్టాప్ చేయండి. వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం మీరు ఆపినట్లయితే మీ ఛానల్లో మీరు ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశారో ప్రతి ఒక్క వీడియోని మీరు మాన్యువల్గా రివ్యూ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క కొత్త యూట్యూబ్ క్రియేటర్ ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తారు. ఒకవేళ మీరు ఎటువంటి తప్పు చేయలేదు, ఓన్ కంటెంట్ నాదే జెన్యున్ కంటెంట్ అప్లోడ్ చేశాను అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీరు ఏదైనా నో కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేసినా లేక రీయూజ్ కంటెంట్ యూజ్ చేసినా ప్రతి ఒక్క వీడియో అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కనీసం ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేసినా 200 వీడియోస్ అప్లోడ్ చేసినా కొద్దిగా టైం తీసుకొని ఓపిక తెచ్చుకొని మీ ఛానల్ని మీరు మాన్యువల్గా రివ్యూ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఓకే ఈ వీడియో నాది కాదు, నేను ఒక రీయూస్ కంటెంట్ ఉన్న వీడియో నా ఛానల్ అప్లోడ్ చేస్తాను, దీనివల్ల నాకు మానిటైజేషన్ ఇష్యూ అయితే వస్తుందని మీకు తెలిసినప్పుడు ఆ వీడియోని అక్కడి నుంచి డిలీట్ చేసి దాని యొక్క వాచ్ టైం కూడా మనకి పోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. లేదు దీన్ని నేను ప్రైవేట్లో పెట్టేస్తాను, నాకు అప్పుడు యూట్యూబ్ దీన్ని గుర్తించదు కదా అంటే అది తప్పు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ప్రతిదీ కన్సిడర్ చేస్తుంది. మీరు దాన్ని ప్రైవేట్లో పెట్టినా సరే అది కూడా ఇష్యూ కిందకే వస్తుంది. అప్పుడు మీకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది, మీ ఛానల్లో ఒక చిన్న ఎర్రర్ ఉంది లేదా రీఅప్లై చేసుకోమని ఒక 30 డేస్ టైం అయితే ఇస్తుంది. అలా కాకుండా మీరు మీ ఛానల్ని మాన్యువల్గా రివ్యూ చేసుకుంటే యూట్యూబ్ రివ్యూకి వెళ్ళినప్పుడు మీ ఛానల్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. నా ఛానల్ ఎటువంటి ఇష్యూస్ లేకపోతే తొందరగా మానిటైజేషన్ అవుతుంది అని మీకు తెలుస్తుంది. అలా కాకుండా లేదు నేను ఇలానే పంపిస్తాను అనుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ కూడా అక్కడ ఎంప్లాయీసే మన ఛానల్ రివ్యూ చేస్తారు కాబట్టి సో మీరు అది తెలుసుకొని మెటా డేటా చేయాల్సి ఉంటుంది. కొన్ని చేంజింగ్స్ అయితే చేయాలి. యూట్యూబ్ ఏంటంటే వాళ్ళకి ఇష్యూ తెలుస్తుంది కానీ మీకు పర్టికులర్గా అది మెన్షన్ చేసి అయితే చూపించరు. మీ ఛానల్ రిజెక్ట్ అయినా వస్తుంది మెయిన్, లేదంటే మీ ఛానల్లో కొంత యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది, లేదా మీ ఛానల్ అనేది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాదు, ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు ఒక 30 డేస్ టైం అయితే ఇస్తారు. ఈ 30 డేస్ టైంలో మీరు మీ ఛానల్ని మెటా డేటా చేయాలి. అంటే మీ ఛానల్లో ఏమైనా వేస్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే వేస్ట్ వీడియోస్ అంటే మీరు అప్లోడ్ చేసిన రీల్స్ కంటెంట్ కానీ ఎటువంటి కాపీరైట్ లేని ఇమేజెస్ కానీ ఇటువంటి యూజ్ చేసిన వాటికి క్రెడిట్ ఇవ్వకపోయినా సరే మీరు టోటల్గా మీ ఛానల్ మీరు రివ్యూ చేసుకోండి. అదేదో మీరు ముందే రివ్యూ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్ ఒకవేళ మీకు ఎటువంటి మెయిల్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీ ఛానల్ని మీరే మాన్యువల్గా రివ్యూ చేసుకోవాలి. ఏమైనా వీడియోస్ ఉంటే డిలీట్ చేయాలి, అలాగే డిస్క్రిప్షన్ రాయాలి. వేరే మ్యూజిక్ తెచ్చినట్లయితే అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో దాని యొక్క క్రెడిట్ అనేది డిస్క్రిప్షన్ అవ్వాలి. ఇలా టోటల్గా చేంజెస్ చేసిన తర్వాతనే మీకు యూట్యూబ్ అనేది మళ్ళీ ఎనేబుల్ చేస్తుంది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే. అదేదో ముందు మీరు మీ ఛానల్ మాన్యువల్గా రివ్యూ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది క్రియేటర్స్కి అయితే మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తుంది. నేను ఒక వీడియో చేశాను, యూట్యూబ్ అయితే ప్రస్తుతానికి మీరు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోసం అప్లై చేయకండి, మీకు అండర్ రివ్యూలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. కాకపోతే యూట్యూబ్లో కొంతమంది ఎంప్లాయీస్ని అయితే యూట్యూబ్ రివ్యూకి అయితే పంపించింది. చాలా ఛానల్స్లో అయితే రివ్యూ చేసి మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తుంది. ఈ టైంలో కానీ మీ ఛానల్ ఇంకొక 10 డేస్లో ఛానల్ మీ టార్గెట్ ఫినిష్ అవుతుంది అనుకుంటే మీరు వీడియోస్ని అయితే ఆపేసి ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి. మీ ఛానల్ని మీరే మాన్యువల్గా రివ్యూ చేసుకుని అప్పుడు ఒకవేళ ఛానల్ మానిటైజేషన్ వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రాబ్లం మీ ఛానల్ లేదనుకోండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అనమాట. లేదు నేను ఎలానా పంపిస్తానంటే ఛానల్ అనేది అండర్ రివ్యూలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు లేట్ అయితే అవుతుంది. ఇది వరకుతో పోల్చుకుంటే మనకి ఇంకొస్త లేట్ అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గించారు కాబట్టి మనకి మానిటైజేషన్ అనేది కాస్త లేట్ అవ్వచ్చు. సో మీరు మీ ఛానల్ మాన్యువల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వీడియోస్ డిలీట్ చేస్తున్న వాచ్ టైం తగ్గిపోతుంది కదా అంటే మీరు అలానే పంపించినా సరే అది యూట్యూబ్ కన్సిడర్ చేసి ఆ వీడియోని కూడా మీకు
ఇష్యూ కాపీరైట్ క్లెయిమ్ కింద రావచ్చు, లేదా మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ కాదని చెప్పి మనకు మెయిల్ అయితే వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఇచ్చే టార్గెట్ ఫినిష్ చేశారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మీరు యూట్యూబ్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. నా పేరు సూర్య, మీరు చూస్తున్నారు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. జై హింద్.